హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ నెల ముగిసేలోపు మీరు ఒక చిన్న పని చేస్తే చాలు, మీ యొక్క 7 తరాల దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటున్నారు మన జ్యోతిష్య పండితులు. చెప్పండి, ఆ పని ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మేము ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వారి గురించి. వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి జీవితంలో డబ్బు ఎందుకు నిలవదు, మరియు ఏప్రిల్ నెలలో చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి అంటే జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి, అగ్నితత్వానికి చెందిన రాశి. ఈ రాశి వారికి సాధారణంగా ఉండే లక్షణాలు ఏంటంటే, ఏ పని అయినా నేను ధైర్యంగా చేస్తారు, ఏ పనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంటే ఏ సందర్భాన్ని అయినా చాలా ధైర్యంగా వీరైతే ఎదుర్కొంటారు. ఏ పని అయినా ముందుగా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వీరికి ఏదైనా ఒక పనిని అప్పచెప్పాము అంటే దాన్ని పూర్తి చేసేదాకా వీరైతే వదిలిపెట్టరు. లీడర్షిప్ గుణం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం త్వరగా వస్తుంది, త్వరగా తగ్గిపోతుంది. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే, మేషరాశి వారికి డబ్బు నిలవడం కష్టంగా మారింది. ఎంత సంపాదించినా ఏదో ఒక కారణంతో ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే వీరు తీసుకునే త్వరగా నిర్ణయాలు ఆలోచించకుండా ఖర్చు చేసేయడం, వీరికి ఓపిక తక్కువగా ఉండడం, ఇవి మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. చాలామంది మేషరాశి వారు ఒకే ప్రశ్న అడుగుతారు: ఎందుకు మాకు డబ్బు అనేది చేతిలో నిలవడం లేదు, ధనం అనేది మా ఇంట్లో ఉండటం లేదు అని అడుగుతారు. దానికి కారణం ఏంటంటే కనుక శని మరియు రాహువుల ప్రభావం. ఈ శని మరియు రాహువుల గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఖర్చు అయిపోతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి, ఏదో అవసరాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి వల్ల మీకు చేతిలో డబ్బు అనేది ఉండటం లేదు, అప్పులు పెరుగుతాయి. కానీ ఒక మంచి విషయం ఏంటంటే కనుక ఈ ప్రభావాన్ని తగ్గించే పరిహారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, మేషరాశి వారు ఏప్రిల్ నెల ముగిసేలోపు కుక్కకి ఇవి ఒక్కటి తినిపించండి. అది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాము కదా, మేషరాశి వారు ఏప్రిల్ నెల ముగిసేలోపు ఎటువంటి పరిహారం చేస్తే 7 జన్మల దరిద్రం తొలగిపోతుంది, ధనం చేతిలో నిలుస్తుంది అని అనుకున్నాం కదా. అది ఏం చెయ్యాలి పరిహారం అంటే కనుక, ముందుగా మీరు కాస్తంత గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు ప్రొద్దున్నే శుచిగా స్నానాది కార్యక్రమాలను చేసుకొని ఇంట్లో దీపం వెలిగించి ఇంటి గడపకు వాకిట్లో ముగ్గులను పెట్టి గడపకి ముగ్గును పెట్టి ఈరోజు శుచిగా శుభ్రంగా ఎటువంటి ఆలోచనలు అంటే నెగటివ్ ఆలోచనలు లేకుండా శుచిగా ఉండండి. మనసుని అలాగే శరీరాన్ని శుద్ధి చేసుకోండి. ఇలా చేసుకొని గనక మీరు ఈ పరిహారం, ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది. 7 తరాల దరిద్రం తొలగిపోతుంది. మీకు చేతిలో డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. ఈ పరిహారం వచ్చేసి ఏంటంటే, ఏదైనా ఒక మంచి రోజును చూసుకుని, లేదంటే శనివారం రోజు పూజ చేయండి. ఇలా చేస్తే రెట్టింపు ఫలితం అనేది మీకు వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని చాలా శుచిగా చేయండి. ఈ పరిహారం శుచిగా చేయడం ఎంత ముఖ్యమో అలాగే మీరు
నమ్మకంతో చేయడం కూడా అంతే ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారాన్ని ఎంత నమ్మకంతో చేస్తే మీకు అంత త్వరగా ఫలితం వస్తుంది. నమ్మకం లేకుండా పరిహారం చేస్తే కనుక మీకు ఫలితం రాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేషరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి ఈ పరిహారం ఏప్రిల్ నెలలో ఏ రోజైనా సరే మీకు వీలు కుదిరిన రోజు చెయ్యండి. లేదంటే కనుక శనివారం పూట చెయ్యండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ముందుగా మీరు ఒక 200 గ్రాముల వరకు గోధుమ పిండిని తీసుకోండి. అంటే చపాతీ పిండి అంటాము కదా, గోధుమ రొట్టెలు చేసుకుంటూ ఉంటాము కదా, ఇలా ఈ గోధుమ పిండిని అయితే తీసుకోండి. ఇలా తీసుకుని దాని మీద కొంచెం బెల్లం వేయండి. పిండిలో కాస్తంత బెల్లం వేయండి. బెల్లం వేసి దీన్ని చపాతీ పిండిలాగా మంచిగా కలపండి. ఇలా కలిపేసి 5 నుండి 6 రొట్టెలను చెయ్యండి. ఇలా రొట్టెలను చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కాల్చుకోండి. తర్వాత రొట్టెలను కాల్చిన తర్వాత రొట్టెల పైన నెయ్యిని వేసి రాయండి. ఇలా రాయటం వలన మీకు ఈ పరిహారానికి రెట్టింపు ఫలితం వస్తుంది. ఒకవేళ నెయ్యి మీకు అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె అయినా వేసి రాయండి. ఇలా రాసిన తర్వాత మీరు దానిని తీసుకుని వెళ్ళి మీకు వీధిలో కుక్కలు ఉంటాయి కదా, వాటిని పిలవండి. లేదంటే ఇంట్లో పెంచుకున్న కుక్కలకైనా సరే తినిపించండి. ఇంట్లో పెంచుకున్న కుక్కల కంటే వీధిలో ఉండే కుక్కలకు తినిపించడం వలన మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి వీధిలో కుక్కలు ఉంటాయి కదా, వాటిని పిలవండి. ఇలా పిలిస్తే అవి వచ్చేస్తాయి. అవి వచ్చిన తర్వాత వాటికి ఈ చపాతీలు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చపాతీలను కుక్కలకు ఆహారంగా పెట్టండి. ఇలా ఆహారంగా పెట్టడం వల్ల మనకున్నటువంటి 7 జన్మల దరిద్రం తొలగిపోతుంది. ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. ఇలా మీరు కుక్కలకు ఆహారం పెట్టే సమయంలో మీరు ఏంటంటే గట్టిగా ఒక సంకల్పం అనేది చేసుకోండి. అది ఏంటంటే కనుక మీరు కుక్కలు ఈ చపాతీలను తినే సమయంలో మీరు సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో ఇలా అనుకోండి, మాకు ఉన్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోవాలి, ధనం అనేది మా చేతిలో నిలవాలి, డబ్బులు అనవసరంగా ఖర్చు అవ్వకూడదు అని మనస్ఫూర్తిగా మీరైతే సంకల్పం చెప్పుకోండి. జాతక దోషాలు తొలగిపోవాలి, ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలి, ఇలా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పుకుంటే మీకున్నటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ గోధుమ రొట్టె తినే సమయంలో మీరైతే ఈ విధంగా చెయ్యండి. అలాగే వీధి కుక్కలను పిలిచే సమయంలో మీరు నల్ల కుక్కలకు దీనిని తినిపించడం వలన మీకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది వస్తుంది. కాకపోతే మీరు ఏ కుక్కనైనా సరే మీరు ఈ గోధుమ రొట్టెలు తినిపించడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే గోధుమ రొట్టెతో పాటుగా మినపప్పుతో తయారు చేసినటువంటి మినప వడలు కానీ, లేదంటే మినప గారెలు కానీ, ఇలా మినప రొట్టెలు కానీ, ఇలా వీటిని తినిపించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అయితే తగులుతాయి. కాబట్టి ఈ విధంగా తినిపించి శుభ ఫలితాలనైతే పొందండి. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే కనుక హిందూ సంప్రదాయం ప్రకారం కుక్కను కాలభైరవ స్వామి యొక్క వాహనంగా భావిస్తారు. కుక్కకి ఆహారం పెట్టడం వల్ల మీకున్నటువంటి శని దోషం తొలగిపోతుంది. అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలతో బాధపడుతూ ఉంటారు కదా, వారికి ఈ శని దోషం అనేది తొలగిపోతుంది. ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని దశ నడుస్తుంది. కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. రాహుకేతుల ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ, మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. దీని కారణంగా ఈ పరిహారం మీరు విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే కనుక మీ ఇంట్లో డబ్బు నిలవడం మొదలవుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మీకున్నటువంటి అప్పులు తీరిపోతాయి. డబ్బు 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. మీరు పెట్టుబడిన
పెట్టిన పెట్టుబడులు రెట్టింపు ఫలితాలను రెట్టింపుగా మారిపోతాయి. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా దీనిని శనివారం పూట చేయండి. మీకు అధిక లాభాలు వస్తాయి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయండి. మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు చేయకండి. మీకు ఫలితం ఉండదు. ఇలా చేస్తూ మీ మనసులో సంకల్పం అనేది ఖచ్చితంగా చెప్పుకోండి. ఈ పరిహారం చేస్తూ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుక్కను అస్సలు భయపెట్టకండి. కోపంతో ఈ పరిహారం చెయ్యకండి. ప్రేమతో తినిపించండి. కుక్కను ఆప్యాయంగా దగ్గరికి చేసుకోండి. కనీసం 3 నుంచి 5 సార్లు చేయండి. మీకు ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలామంది ఈ చిన్న పని చేసే జీవితంలో పెద్ద మార్పులనైతే చూశారు అంటున్నారు. దరిద్రం అనేది శాశ్వతం కాదు. మన చర్యల వల్ల అదృష్టం మారుతుంది అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక చిన్న స్టెప్ తీసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మేషరాశి వారు ఈ పరిహారం తప్పకుండా చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకున్నారు కదా, మేషరాశి వారు ఏప్రిల్ నెల ముగిసేలోపు ఏ పరిహారం చేస్తే మీకున్నటువంటి 7 తరాల దరిద్రం తొలగిపోయి మీకు చేతిలో డబ్బు అనేది నిలుస్తుంది. మీకున్నటువంటి జాతక సమస్యలు తొలగిపోతాయి అని తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, ఓం కాలభైరవాయ నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరైతే పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలండి.